నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అలనాటి మేటి నటి అభినయ సరస్వతి బి సరోజాదేవి కన్నుమూశారు. 161 సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆవిడ ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎలలేని గుర్తింపును కూడా ఆవిడ తెచ్చుకోవడం జరిగింది. సో ఈ రోజు ఆవిడ కన్ను మూయడంతో ఆవిడ సినీ ప్రయాణం గురించి అందరిలోనూ ఒక చర్చ మొదలైంది. సో ఆవిడ సినీ ప్రయాణం గురించి, ఆవిడ తెలుగులో మరి ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఎన్జీఆర్లతో ఉన్న అనుబంధం గురించి, అలాగే తెలుగు ప్రేక్షకులు ఆవిడపై పెంచుకున్న అభిమానం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. సరోజాదేవి గారు ఈ రోజు కన్ను మూశారండి. సో ఆవిడ మరణంతో ఆవిడ మధుర స్మృతులు, ఆవిడ సినీ ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా స్మరించుకుంటున్నటువంటి పరిస్థితి. సో మీ మాటల్లో ఆవిడ సినీ ప్రయాణం గురించి, పర్సనల్ జీవితం గురించి, అలాగే తెలుగు సినిమా రంగంతో ఆవిడకున్న అనుబంధం గురించి మీరేం చెప్తారు? ముందుగా అద్భుత విలక్షణ నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారికి మన నివాళులు అర్పిద్దామండి. నిన్ననే వారు కన్ను మూయడం జరిగింది. అదేవిధంగా మీరు అన్నట్టుగా అంటే ఆవిడ చాలా అందం కాదు, అభినయం కాదు, ఆవిడ చిలక పలుకులు, ఆవిడ మాటలు చెప్పాలంటే ఆ రోజుల్లో అందరూ అలా అనేవాళ్ళు. అటువంటి గొప్ప నటి బి సరోజ గారి మరణానికి మనం ముందుగా నివాళులు అర్పిద్దామండి. వారి ఆత్మకి శాంతి చేకూరాలి. ఆ తర్వాత అసలు ఆవిడ ప్రస్థానం మనం చూసుకుంటే కనుకైతే చాలా చిన్న వయసులో ఆవిడ సినిమాల్లోకి రావడం జరిగింది. మొట్టమొదటి 13 సంవత్సరాలకి ఆవిడ వచ్చారు కన్నడ సినిమాకి అంటారు, ఇండస్ట్రీకి. తర్వాత 1955 నుంచి అంటే 17 ఏళ్ల వయసు నుంచి మొదలు పెడితే సుమారు 30 సంవత్సరాలు ఆవిడ 161 సినిమాలు ఏకధాటిగా చేయటం జరిగింది. పెళ్ళయ్యాక కూడా ఆవిడ చేశారు. ఆవిడ నాకు నచ్చే విషయం ఏంటంటేనండి, బి సరోజ గారిలో ఆవిడ మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ గారితో చేశారు, తర్వాత ఏఎన్ఆర్ గారితో చేశారు, కన్నడ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నటులతో చేశారు, ముఖ్యంగా ఎంజీఆర్ గారితో చేశారు ఎన్నో సినిమాలు. అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ ఆవిడవి. అంటే ఎక్కడా కూడా తగ్గకుండా ఆవిడ ఏకధాటిగా 161 సినిమాల్లో అంటే లీడ్ రోల్లోనే ఉన్నారు ఆవిడ ఎప్పుడు. అంటే ఇది చరిత్రలో బహుశా ఏ నటి అలా లేరము. అది చాలా గొప్ప విషయం. అంటే మనం కరెక్ట్గా లీడ్ రోల్స్లో ఉండి ఎప్పుడు తప్పుకోవాలో అప్పుడు తప్పుకోవడం అనేది కూడా ఆవిడకి తెలిసింది. అంటే చిన్న క్యారెక్టర్స్ చేయటం కానీ, కాంప్రమైజ్ అవ్వడం కానీ కాకుండా ఆ విషయంలో కూడా నాకు చాలా నచ్చుతారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ ఎప్పుడు కూడా తన తల్లి మాటలకు చాలా విలువ ఇచ్చేవారు. మీరు ఆవిడ మొత్తం ప్రస్థానం చూసుకుంటే ఆవిడ మాటల్లోనే మనం వింటాం. చాలా మంచి మంచి ఇంటర్వ్యూస్లో ఆవిడ చెప్పడం జరిగింది తమిళంలో. ఆవిడ మాట్లాడిన మనం వింటే అంటే అమ్మగారు ఒక సంబంధం తీసుకురావటం, ఆవిడ ఒప్పుకోవటం, అతను ఒక పెద్ద ఇంజనీరు, జర్నీలో ఉండేవారు ఆ రోజుల్లో. అంటే ఒక సాధారణ మహిళలాగా ఆవిడ, ఒక సాధారణ యువతిలాగా, అంటే ఇంత పెద్ద హీరోయిన్ అయ్యుండి కూడా ఎక్కడ ప్రేమలో పడ్డం కానీ, లేదా తల్లి మాటల్ని కాదనడం కానీ, ఆ కుటుంబ విలువలకి ఆవిడ అంత ప్రాముఖ్యత ఇవ్వడం మనం అంటే హీరోయిన్స్ నేర్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇది ఒక మాయాజాలం కదా. ఇప్పుడు రంగుల ప్రపంచంలో ఉంటూ కూడా తన కట్టుబాట్లు లేదు, తనకి సంబంధించి తన వ్యక్తిగతంగా ఆవిడ తల్లి చెప్పిందే వినాలి, తల్లి మాట జవదాటకూడదు. చాలా రెస్పెక్ట్ తల్లి అంటే. మీరు నమ్మరు, అసలు ఆవిడ ఇంటర్వ్యూస్ మీరు వింటూ ఉంటే మీకు అవును కదా ఇలా ఉండాలి కదా అనిపిస్తుంది. ఆవిడట హనీమూన్కి వెళ్తే కూడా తల్లి వచ్చిందండి కూడా. అంటే ఆవిడ దానికి కూడా చెప్తారు, ఎందుకంటే నాకేం తెలీదు, నేను ఏం చీర కట్టుకోవాలి, ఎలా ఉండాలి, మా అమ్మే నాతోటి నాకు సర్వస్వం. సో మా అమ్మగారు చాలామంది నవ్వారు హనీమూన్కి మీ అమ్మగారు రావటం ఏంటని, బట్ నా ప్రైవసీ నేను ఎక్కడా కోల్పోలేదు కానీ మా అమ్మగారు నన్ను గైడ్ చేసేవారు అంటుంది. అంటే ఆవిడ ఒక అద్భుతమైన తల్లి. నన్ను అడిగితే కూతుర్ని అలా కాపాడుకుంటూ ఆవిడ ఈ ఇండస్ట్రీలో అంత పెద్ద హీరోయిన్ అయినా కూడా ఆవిడ ఎక్కడా కూడా అంటే ఈ కాస్టింగ్ కౌచులు కావచ్చు, లేకపోతే ఇంక వేరే రకంగా వేధింపులు కావచ్చు, ఇవేమీ తెలియకుండా ముఖ్యమంత్రులతో పనిచేశారు చూడండి ఆవిడ. ఎంజీఆర్ గారు లాంటి దిగ్గజంతో, ఎన్టీ రామారావు గారు లాంటి దిగ్గజంతో, ఏఎన్ఆర్ గారితో, అది అక్కడ మనం మెచ్చుకోవాల్సింది. అది ఆ విషయంలో చాలామంది ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఉండే హీరోయిన్స్. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ప్రేమల్లో పడి జీవితాలు నాశనం చేసుకున్న హీరోయిన్స్ ఉన్నారు. కానీ ఆవిడ అందం కాపాడుకున్నారు, ఆవిడ అభినయంలో ఎక్కడ తగ్గలేదు, ఒక హీరోయిన్గానే ఆవిడ చివరి వరకు చేశారు. తర్వాత కుటుంబ కట్టుబాట్లు, కుటుంబ విలువలకి ఆవిడ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, తల్లి మాటకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మెచ్చుకోదగ్గ అంశాలండి. ఇంకపోతే ఎంజీఆర్ గారితో ఆవిడ చేసిన సినిమాలన్నీ కూడా పాటలు ఎస్పెషల్లీ చాలా బాగుంటాయి. ఆవిడ ఏ భాషలో మాట్లాడినా కూడా కొంచెం చిలక పలుకుల్లాగానే ఉంటాయి ఆవిడవి. మీరు తెలుగులో విన్నా అంతే. అంటే మీకు తెలుగు ఆవిడ కాకపోయినా కూడా మీకు అది వినసొంపుగానే ఉంటుంది, ఆడుగా అనిపించదు, కానీ అదొక ప్రత్యేకత ఆవిడది.
ఆవిడని ఏ రకంగా చూసుకున్నా మీరు సరోజ గారు అందరిలో కావచ్చు, అభినయంలో కావచ్చు. మనం శకుంతల సినిమా తీసుకుంటే అసలు శకుంతలలో ఎవరు శకుంతల ఇలాగే ఉంటుంది అనిపిస్తుంది మనకంటే. ఒక పౌరాణిక పాత్రలు ఆవిడ చాలా పౌరాణిక సినిమాల్లో కూడా నటించారు, సాంఘికం నటించారు. ఆవిడ అభినయం కావచ్చు, ఆవిడ కళ్ళు చాలా అందంగా ఉంటాయి, ఆవిడ మనిషి అందంగా ఉంటారు, కళ్ళు, ఆవిడ జుట్టు. అప్పట్లో అంటే బి సరోజకి చాలా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. పద్మిని, బి సరోజ కొంచెం పోలికలు కొద్దిగా ఒకలా అనిపిస్తాయి చాలామందికి. పద్మిని గారు పెద్ద డాన్సర్, మీకు తెలుసు, పెద్ద హీరోయిన్ ఆవిడ కూడా. అంటే నేను అనేది ఆ రోజుల్లో మీకు వైజయంతిమాల గారు, ఒక పద్మిని గారు, ఒక బి సరోజ గారు, ఒక హేమమాలిని గారు, తర్వాత తరానికి వచ్చేసి జయప్రద గారు, శ్రీదేవి గారు. అంటే హీరోయిన్ అంటే ఇలా ఉండాలి. మీకు ఈ రోజుల్లో అలాంటి హీరోయిన్స్ మనం చూడాల. ఒక అందం అనే దానికి ఒక నిర్వచనంగా వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అంటే అందం అంటే ఇలాగే ఉంటుంది, హీరోయిన్స్ అంటే ఇలా ఉండాలి. అంటే మీరు అన్నట్టు అంగసౌష్ఠవం కావచ్చు. అంటే ఒక హీరోయిన్కి ఉండాల్సిన మీరు కొలతలు అంటారో మరొకటి అంటారో. ఇప్పుడు మీరు కొలతలు అంటే తప్పుగా తీసుకోవచ్చు చాలామంది, కానీ మీకు కొలతలు లేకుండా ఇప్పుడు బ్యూటీ పేజెంట్స్ ఉండవు కదా. అట్లా ఒక హీరోయిన్ అంటే ఇట్లా ఉండాలి, ఇంత అందంగా ఉండాలి అనే దానికి వీళ్ళందరూ కూడా నిర్వచనాలే, ముఖ్యంగా బి సరోజ గారు. సో నాకు ఏ రకంగా చూసుకుని నాకు ఎందుకో బి సరోజ గారు అంటే నాకు ఒక ప్రత్యేకంగా అనిపిస్తారు ఆవిడ. అలాగే ఆవిడ మాతృభాష కన్నడ అయినా కూడాను తెలుగులో కూడా ఆవిడ విపరీతంగా ప్రేక్షకుల్ని సంపాదించారు. సో ఎలా సాధ్యమైంది అంటారు ఆవిడకి అప్పట్లో? కరెక్ట్, అదే చెప్తున్నా. ఆవిడ అందం కావచ్చు, అభినయం కావచ్చు, ఆవిడ వాచకం కావచ్చు. అంటే ఆవిడ ఆహార్యం కూడా, ఆవిడ వేసుకున్న దుస్తులు అన్నీ కూడా మీకు ప్రత్యేకంగానే ఉంటాయి. మీకు అసలు మొత్తం ఇండస్ట్రీ తీసుకుంటే మీరు తెలుగు కానీ తమిళం కానీ ఆ రకంగా వాణిశ్రీ గారు ఒక నవలా నాయకన్నా, ఒక కథా నాయకన్నా మీకు వాణిశ్రీ. ఒక నవలా నాయకుడు అంటే ఒక ఏఎన్ఆర్, ఒక కృష్ణ గారు, మీనా. అలా అంటే మీకు ఇంకా ఎవరు మీకు సూట్ కారు. ఒక ఇప్పుడు మీరు ఐకాన్లు అంటున్నారు కదా, ఏమంటారు, బ్యూటీ ఐకాన్ అనాలా, లేకపోతే మోడర్న్ ఐకాన్ అనాలా, లేకపోతే ఆవిడ వేసుకుని ఆవిడ నగలు కావచ్చు, మరొకటి కావచ్చు, అసలు ఆ ప్రత్యేకత వేరు చెప్పాలంటే. ఆ రకంగా సరోజ గారు మీరు కొన్ని సినిమాల్లో ఆవిడ చెవులకు పెట్టుకున్నవి కావచ్చు, ప్రతిదీ ఒక అద్భుతం. ఆవిడ కళ్ళు, ఆవిడ అభినయించే తీరు, అవన్నీ కూడా. కాబట్టి ఇవాళ 87 సంవత్సరాల వయసులో ఆవిడ పోయారండి. ఆవిడ చిన్న వయసులో వచ్చారు. తర్వాత ఆవిడ పద్మశ్రీ, పద్మభూషణ్ కూడా పొందారు ఆవిడ. కాబట్టి ఆవిడ అన్ని రకాలుగా కూడా, నన్ను అడిగితే భానుమతి గారు కూడా పద్మభూషణ్ లాంటివి రావాలి, అన్ఫార్చునేట్లీ రాలేదు, కానీ ఈవిడకి వచ్చింది. మీరు అన్నట్టుగా ఒక కన్నడ మహిళ అయ్యుండి కూడా ఆవిడ అన్ని రంగాల్లో, అన్ని ఇండస్ట్రీలను ఆవిడ ఏలగలిగారు, 3 భాషల్లో కూడా. సో ఇవాళ మరొకసారి ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.